ఎన్ని నోటీసులు కావాలంటే అన్ని నోటీసులు అంటించుకోండి. ఒక్క నోటీసు ₹1,00,000 ఇచ్చి మరీ అంటించుకోండి. ఏంటండి ఇది రాయొద్దు అని ఎంత హెచ్చరించినంత కాలం ఎవరూ మాట వినలేదు. ఇప్పుడు ఎవరూ కన్నెత్తి కూడా చూడడం లేదు. అందుకే ఇలా చేశా. ఒక్క గ్లాసులో 2 స్ట్రాలు వేసుకు తాగుదామా? అంత కక్కుర్తెందుకో, 2 గ్లాసులు చేయిస్తాన్లే. స్కూటరు పెట్రోలు ఎంతిస్తుందండి? ఒక్క చుక్క కూడా ఇవ్వదండి. మనమే పోయించుకోవాలి. స్కూటరు పెట్రోల్ ఎందుకు ఇస్తుంది? మనం పెట్రోల్ పోయించుకోవాలి. కానీ పరుగులు రాకపోయినా సరే పర్వాలేదు, కానీ ఒక 10 ఓవర్ల వరకు మాత్రం వికెట్ కాపాడుకోమని మా కెప్టెను చెప్పి మరీ నన్ను పంపాడు సార్. అందుకనే నేను ఇలా కాపాడుకుంటున్నాను మరి వికెట్లను. టీనేజ్ అంటే ఏంటి తాత? ఆ 7 అక్షరాల్లో లాగానే 13 నుంచి 19 దాకా ఉండే ఆ 7 ఏళ్ల మాటే. దాన్నే టీనేజ్ అంటారు. ఈ బెర్త్ నాదే సార్, కానీ డాక్టర్ గారు కింద పడుకోమన్నాడు. అందుకనే ఇలా ఏర్పాటు చేసుకున్నాను. దీన్ని అనవసరంగా తెచ్చిపెట్టారండి. ఇది ఇంటి పని వంట పని చెయ్యట్లేదు, కానీ నన్ను సీరియల్స్ కూడా చూడనివ్వట్లేదండి. ఫేస్బుక్లో నా ప్రతి పోస్టుకు మా లేడీ బాసు లవ్ ఈమోజీ పెడుతుంది. అంటే నన్ను ప్రేమించినట్లేనా మావా? నాకెందుకో అలాగే అనిపిస్తుంది మరి. ఎన్నికల్లో ఓడిపోతే ఊరేసుకుంటానని అనకుండా ఉండాల్సిందండి. చూడు ఇప్పుడు ఎంతమంది వస్తున్నారో మీరు చెప్పిన మాటని నిజం చేయడానికి. పత్రికలకి చలికాలం వంటలు రాస్తున్నావు కదా, ఏమిటేంటి? ఏముందండి, వంటలు పాతవే, కానీ వేడివేడిగా వండుకొని తినాలి అని చివరగా రాస్తున్నానంతే. అస్తమాను ఆ సీరియల్సేనా మమ్మీ? నాన్నగారి నిర్వాకం చూడు ఒకసారి.